ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్టయితే ఉప్పల్ బాలు విషయం అగ్ని పరీక్షలో చాలా పెద్ద వైరల్గా మారింది. నిజం చెప్పాలంటే ఉప్పల్ బాలుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక బిగ్ బాస్ కాదు అనేది పక్కన పెట్టేస్తే ఉప్పల్ బాలుకి తన ట్రోలింగ్ వల్ల, అంటే తన ట్రోలింగ్ వీడియోస్ వల్ల, లేకపోతే తనకున్న ఫాలోయింగ్ వల్ల తను చాలా ఫేమస్. చాలామందికి ఉప్పల్ బాలు తెలుసు. అయితే అగ్ని పరీక్షలో తనకి సంబంధించిన టాలెంట్ బయటికి తీసుకురావడం కోసం జడ్జెస్ ఏంటంటే ఓకే, వాళ్ళు కొంచెం నెగిటివ్గానే కామెంట్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, జడ్జెస్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మేమన్న కామెంట్స్కి మీరు ఇంత రియాక్ట్ అయితే రేపొద్దున బిగ్ బాస్లో మీరు ఏ రకంగా చేస్తారు, ఎలా ఎదుర్కొంటారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కరెక్టే, కాకపోతే అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చాలా చెత్తగా మాట్లాడారు. ఏమని, నవదీప్ గారు నేను లోపలికి పంపించి మేము ఏ మెసేజ్ ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని లోపలికి పంపించి మెసేజ్ ఇవ్వడం ఇవ్వటం లేదు కదా. ఇప్పుడు ఒక నార్మల్ మిథిలేష్ రెడ్డి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నార్మల్ మెరిట్ స్టూడెంట్, లోపలికి పంపించారు. ఏమి ఇస్తున్నారు మెసేజ్? చదువు మానేసి అందరూ ఫిట్నెస్ నేర్చుకుని చక్కగా బిగ్ బాస్కి వెళ్ళండి అని చెప్పట్లేదు కదా. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఏంటి అనేది బయటికి తీసుకురావటమే ఇక్కడ వీళ్ళ జడ్జెస్ ఒక పనితనం. సో ఉప్పల్ బాలు చెప్తున్నాడు, తనకంటూ ఒక ఫేమస్ నొటేషన్ ఉంది. అంటే తను ఒక అబ్బాయి అయి ఉండి ఒక ట్రాన్స్ లాగా తను చేయటం అనేది కూడా మామూలు విషయం కాదు. డబ్బు కోసం తను ఇంత కష్టపడుతున్నాడు అంటే రేపొద్దున బిగ్ బాస్ హౌస్లో తను ఇంకా గొప్పగా రాణించొచ్చేమో, తన స్కిల్స్ని ప్రదర్శించొచ్చేమో. అలాంటి స్కిల్స్ ప్రదర్శిస్తున్నప్పుడు కూడా తన జెన్యూనిటీ మిస్ అవ్వకుండా చూడాలి కదా. సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఉప్పల్ బాలుకి బిగ్ బాస్ వాళ్ళు చాలా పెద్ద బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. అదేంటి అంటే, ఉప్పల్ బాలుని అగ్ని పరీక్ష ద్వారా కాకుండా నేరుగా ఒక కంటెస్టెంట్గా తీసుకోవాలా, అది వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే గతంలో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే వచ్చారు. అలాగే హారిక కావచ్చు, షణ్ముఖ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అగ్ని పరీక్ష అని చెప్పి కొన్ని వందల వేల మంది వస్తున్నారు. ఇది వరకు సోషల్ మీడియా వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఒకటి ఇద్దరు తీసుకొస్తున్నారు. ఇప్పుడు చాలా తమ్మలు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు కాబట్టి ఉప్పల్ బాలుని పాప అగ్ని పరీక్ష ద్వారా పంపించడం జరిగింది. ఏది ఏమైనా నువ్వు చేసే ఎక్కిలి వీడియోస్ అవే కదా, దాంతో మేమేం చేస్తాము, ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. వెకిలితనం అనేది కూడా తన లైఫ్లో తను ఎంత హార్డ్ సిచ్యువేషన్లో అది ఎన్నుకున్నాడు అనేది తెలుసుకోవాలి. వెకిలి వీడియోస్ అని కావచ్చు, దానికి తనకి కోపం వచ్చి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ తను చేయాల్సింది తను చేయాలి. వాళ్ళు అట్లీస్ట్ ఉప్పల్ బాలులో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకుని వచ్చి ఉండాల్సిందే. అందుకనే బిగ్ బాస్ యాజమాన్యం ఇది చాలా వైరల్ అయిపోయింది. తనకి బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఆలోచన ఉంది కాబట్టి తననిది మళ్ళీ తిరిగి అగ్ని పరీక్ష లాంటివి లేకుండా తీసుకొద్దామా అన్న ఆలోచనలో ఉన్నారనమాట. అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.